వీడియో ఎడిటింగ్ కోసం బెస్ట్ ల్యాప్టాప్ ఏంటి? ఇదే సేమ్ క్వశ్చన్ నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది చాలాసార్లు అడిగారు. అండ్ ఐ నో వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ వెతకడం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బికాస్ ఐ స్టార్టెడ్ మై వీడియో ఎడిటింగ్ జర్నీ 4 years ago. ఇనీషియల్ డేస్లో నేను కూడా ఒక చిన్న ల్యాప్టాప్తో స్టార్ట్ చేశాను. అది చాలా ట్రబుల్ ఇచ్చేది. తర్వాత ఐ స్విచ్ టు MacBook Air 2015 మోడల్ విచ్ ఈస్ వెరీ హెక్టిక్ టు హ్యాండిల్. ఒక చిన్న 5 minutes వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి అరౌండ్ 40 to 50 minutes పట్టేది. అప్పుడు నేను వీళ్ళ టీంలో వర్క్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ మై ల్యాప్టాప్ ప్రాబ్లమ్ నేను వీడియోస్ డిలే చేసేవాడిని. నేను లేట్గా వీడియోస్ డెలివరీ చేస్తున్నా అని ఐ లాస్ట్ దిస్ క్లయింట్. ఆఫ్టర్ దట్ ఈ ల్యాప్టాప్ కొన్నా. MacBook Pro M3 Pro చిప్ 18GB ర్యామ్. దిస్ చేంజ్డ్ మై లైఫ్. సో సమ్మరీ ఏంటంటే యూ డోంట్ నీడ్ ఏ బీస్ట్ లెవెల్ ల్యాప్టాప్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్. అందుకే నేను కొంచెం రీసెర్చ్ చేసి బిగినర్స్ కోసం 5 బెస్ట్ ల్యాప్టాప్స్, అవి వీడియో ఎడిటింగ్ యూజ్ అయ్యేలాగా అండ్ అండర్ ద బడ్జెట్ ఆఫ్ 60,000 ఒక లిస్ట్ క్రియేట్ చేసాం. వాటి గురించే ఈ వీడియో. బిఫోర్ ఫ్రమ్ మై నాలెడ్జ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఏ బ్రీఫ్ అబౌట్ అసలు యాక్చువల్గా ల్యాప్టాప్ని ఎలా చూస్ చేసుకోవాలని. ఫస్ట్ థింగ్, మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు చూడాల్సింది ఏంటంటే ర్యామ్ మినిమం 16GB ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ ఎట్ ఏ టైం వాడతాం, లైక్ వెబ్ బ్రౌజర్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ సో ఆన్. సో దట్స్ వై ర్యామ్ ఎక్కువ ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బెటర్ జీపీయూ ఉండేలా చూసుకోండి. జీపీయూ CPU కంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో జీపీయూ వల్ల వీడియోస్ ఫాస్ట్గా రెండర్ అవుతాయి అండ్ ప్లేబ్యాక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాసెసర్, ఒకవేళ మీరు ఇంటెల్లో చూస్తుంటే i5 కంటే ఎక్కువ ఉండేలాగా అండ్ లేటెస్ట్ జనరేషన్ ఉండేలా చూసుకోండి. ఎగ్జాంపుల్ i5 13 జనరేషన్. నౌ గోయింగ్ టు ద వీడియో. ఫస్ట్ ల్యాప్టాప్ MSI Thin A15. దీని ప్రైస్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 52,000 అరౌండ్ ఉంది. విత్ 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 4GB GPU విత్ AMD Ryzen 5 ప్రాసెసర్. సెకండ్ వన్ Lenovo LOQ. దీని ప్రైస్ అరౌండ్ 60K ఉంది. ఇది కూడా AMD Ryzen ప్రాసెసర్తో వస్తుంది విత్ 12GB ర్యామ్. బట్ మీరు 32GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 512GB ఇంటర్నల్ స్టోరేజ్ విత్ 4GB GPU. ASUS TUF Gaming A15. దిస్ ఈజ్ అ గేమింగ్ ల్యాప్టాప్ కమింగ్ విత్ AMD Ryzen 5 ప్రాసెసర్, 16GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ విత్ 4GB GPU. ఫోర్త్ వన్ MacBook Air M1. దీని ప్రైస్ అరౌండ్ 50,000 ఉంటుంది. డిస్ప్లే సైజ్ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు సేమ్ పర్ఫార్మెన్స్ వాడచ్చు. ఇది 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే యాపిల్ వాళ్ళు స్టూడెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ లాస్ట్ వన్ HP Victus 15. దీని ప్రైస్ అరౌండ్ 59,000 ఉంది. కమింగ్ విత్ AMD Ryzen 5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB GPU. సో దీస్ ఆర్ మై రికమెండేషన్స్. ఇఫ్ యూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్ విత్ వీడియో ఎడిటింగ్ అండ్ మీ బడ్జెట్ 60,000 లోపు ఉంటే దీస్ ఆర్ ద బెస్ట్ చాయిసెస్. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ 80,000 కంటే ఎక్కువ ఉంటే గో విత్ మ్యాక్బుక్స్. అదొక మంచి డెసిషన్ అవుతుంది. I given all the links in the description. Please check it out. And don't forget to subscribe our channel.